చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యాబోధన ఎలా నిర్వహిస్తున్నారో, విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై అడిగి విద్యార్థులు తహసీల్దార్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్లేట్లు, గ్లాసులు, పండ్లు, బిస్కెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ, అంగన్వాడీ టీచర్ నాగరాణి, అంగన్వాడీ ఆయమ్మ రేణుక, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మా అంగన్వాడీ కేంద్రాలలో మా ప్రీ స్కూల్ విద్య ఎలా ఉంది, పోషకాహార పంపిణీ ఎలా ఉంది, సెంటర్లు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది తనిఖీ చేసి తనిఖీలో సంతోషం వ్యక్తపరిచినందుకు, అలాగే మా ప్రీ స్కూల్ పిల్లలకి సెంటర్లో ఏం అవసరం ఉన్నాయో ఆ వస్తువులు కూడా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ కేంద్రంతో పాటు ఇంకా 4 సెంటర్లు ఉన్నాయి సార్ రిమైనింగ్. ఆ సెంటర్లకు కూడా త్వరలోనే ఇలాంటి వస్తువులు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెంటర్లు ఉన్నాయి, సెంటర్లకు కూడా ఇవ్వండి. వాళ్ళే జూలై నెల 3వ వారం అభినయ గీతాలలో ఒకటి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లానే మాకు చీఫ్ స్పెషల్ ఆఫీసర్ షార్పేట ఉంది, కంపల్కండ విద్యార్థులు అక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో గల ఒక అంగన్వాడీ సెంటర్ను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలకు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చెప్తున్నారు, అంగన్వాడీ సెంటర్ రాయాలు దీనికి జిల్లా అధికారుల ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అలాగే ఈ పిల్లల యొక్క ఎలా చదువుతున్నారు, కొంత అల్ఫాబెటికల్ రూల్స్ అవి కూడా పరిశీలించడం జరిగి వాళ్లకు ప్రోత్సాహకరంగా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ లెవెల్లో వాళ్ళకు సంబంధించిన కొన్ని వస్తువులను వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా అంగన్వాడీ సెంటర్లకు ఆకర్షితులై వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ఈ సెంటర్ గురించి వాళ్ళు ఆలోచించి ఇక్కడికి వస్తే మాకేదో చదువు కూడా దొరుకుతుంది, అలాగే చిన్నపిల్లలు కాబట్టి ఆ వస్తువులు మాకు దొరుకుతాయి, దీనివల్ల వాళ్ళు రెగ్యులర్గా సెంటర్కు రావడం వల్ల సెంటర్కు కూడా కొంచెం పేరు పెరుగుతుంది, అలాగే గ్రామంలో గల పిల్లలకు కూడా కొంచెం అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఇక్కడ మనము ఈ పిల్లలకు కొంత ప్రోత్సాహకరంగా కావాల్సిన కొన్ని వస్తువులను కూడా ఈరోజు అందించడం జరిగింది. ఇదే విధంగా మా సూపర్వైజర్ గారు చెప్పినట్టుగా ఈ ఒక్క సెంటర్కే కాకుండా ఇతర సెంటర్లకు కూడా మా వైపు నుంచి, అలాగే మండలంలో గల ఇతర సహకారి అధికారులతోటి, వేరే వాళ్ళ మండల పెద్దలతోటిగా మాట్లాడి ఇతర సెంటర్లలో కూడా పిల్లల కొరకు కొన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.